మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఊపిరి పీల్చుకోవడం కూడా టైం ఇవ్వట్లేదు. కన్న తల్లిదండ్రుల ప్రేమ ఏంటో నీకు తెలియాలంటే వాడి ప్రేమ ఎలాంటిదో నీకు తెలియాలి కదా. ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. నేను చెప్పించేయి, నీకే అర్థమవుతుంది. అంటే ఎస్ రారా గజ్జుకుక్కద్దా వచ్చేసావా? ఏది ఏమండి ఊర్లో చెడగొట్టిర్రా మీరు. ఏమో తీసుకొచ్చా? ఇవి బట్టలే, ఇవి కూడా బట్టలే. సిగ్గుండాలరా అంతారాటమేంటి నీకు? డబ్బులు అక్కడ తీసుకొచ్చావా? ఏం మాట్లాడేంటి? బృందా చదువుకున్నా మీ బాబు అంత ఎట్టు సంపాదించి చదివితే నువ్వు ఇయ్యా నేర్చుకున్నా ఏ మాట్లాడలేదే. మీ బాబుని అనాలరా, నిన్ను కాదు. అంత ఎట్టు చదివించా చూసావా? వేస్ట్ తీసుకురాలేదా? ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. డబ్బులు దగ్గర తీసుకురా ఊపుకుంటూ వచ్చేసావా? బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. అవే లేకపోతే నువ్వెందుకే? కరెక్టే సార్, పాపం ఫీల్ అయినట్టున్నారు. నేను పడగొట్ట 3 నెలలు. ఆ బొక్క నువ్వు పెద్ద అందంగా ఉన్నావులే. నువ్వు నేను మాట్లాడుకోవాలి అందం గురించి. మీ అందరికి నా మీద ఇంత ప్రేమ ఉందని తెలియలేదురా. ఊరుకో ఊరుకో, ఎద్దులో ఉన్నావు, ఏడిస్తే దరిద్రంగా ఉంటది. ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ vote for me.